అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ విఫలం అనేది ఓడిపోవడం కాదు, అది విజయానికి మొదటి మెట్టు. మన మిస్సైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మొదటిసారి చేసిన రాకెట్ లాంచ్ విఫలమైంది. చాలామంది సైంటిస్టులు డిస్కరేజ్ చేశారు, అది మీకు తెలుసు. కానీ కలాం సార్ మాత్రం ఇది ఎండ్ కాదు, ఇది ఒక లెసన్ అనుకున్నారు. ఆ తర్వాతే అది ఫెయిల్యూర్ ఫౌండేషన్గా మారి ఇస్రో ఈరోజు ప్రపంచంలో టాప్ స్పేస్ ఏజెన్సీస్లో ఒకటిగా నిలిచింది. సో దీనివల్ల ఏంటి మనకు తెలిసింది ఏంటంటే, ఏ ఫెయిల్యూర్ అయినా అది సక్సెస్కి ఒక స్టెప్గానే తీసుకోవాలి తప్ప అది ఎండ్ కాదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎంతో ఇష్టపడి తినే కేఎఫ్సి గురించి తెలుసుకుందాం. ఒకటి కేఎఫ్సి ఫౌండర్ గురించి మీకు అందరికి తెలిసిందో లేదు, కల్నల్ శాండర్స్ అనేది అతను 1000 రెస్టారెంట్స్ తిరస్కరించారు. లక్షల మందికి ఫేవరెట్ అయింది. దీన్ని బట్టి మీరు ఏం గ్రహించాలి అంటే, నో అనేది చెప్పిన ప్రతిసారి అది ఎండ్ కాదు, స్టార్ట్ అని. మనలో చాలామందికి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాం. ఒక సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వస్తే చాలా మనసు బద్దలవుతుంది, డిప్రెషన్ అవుతుంది. కానీ మరుసటి రోజు అదే సబ్జెక్ట్లో డబుల్ ఎఫర్ట్ పెడితే సబ్జెక్ట్ ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు, మన యాటిట్యూడ్ పర్మనెంట్. కాబట్టి నేను చెప్పేది మనకి కొత్త లెసన్ నేర్పిస్తుంది. విజయం రాకపోవడం ఆలస్యమైందో కానీ ఇప్పుడు ఆగిపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్న చిన్న ఫెయిల్యూర్ సక్సెస్ స్టోరీని కామెంట్ రూపంలో రాయండి. మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఒక సపోర్ట్ ఇంకో మోటివేషన్ వీడియోకి ప్రేరణ అవుతుంది.